రీసెంట్ గా న్యూఢిల్లీలో జరిగిన ఏఐ సమిట్ లో ఈ యూనివర్సిటీ చేసిన మిస్టేక్ గురించి అందరికీ తెలిసిందే. ఒక చైనీస్ రోబోట్ ని వాళ్ళ రోబోట్ అని ప్రెజెంట్ చేశారు. బట్ అదే సమిట్ లో ఇండియాలో తయారు చేసిన రియల్ రోబోట్స్ అండ్ ఏఐ ఇన్నోవేషన్స్ గురించి ఎంతమందికి తెలుసు? తెలియని వాళ్ళ కోసం ఇప్పుడు నేను సింపుల్ గా కొన్నింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ ప్రెజెంట్ చేసిన ఈ రోబోట్ ని చూస్తే సేమ్ ఆ చైనా రోబో లాగానే ఉంటుంది. బట్ ఇది కంప్లీట్లీ మన ఇండియాలోనే తయారైంది. ఇట్స్ కాల్డ్ స్వాన్ M2. దీన్ని తయారు చేసింది ఐఐటి కాన్పూర్ కి చెందిన ఎక్స్టెరా రోబోటిక్స్ అనే స్టార్ట్అప్. ఈ రోబోట్ మెట్లెక్కగలదు, ఇసుకలో నడవగలదు అండ్ 5 kgs వరకు వెయిట్ ని కూడా మోయగలదు. ఇది మెయిన్ గా మనుషులు వెళ్ళలేని ప్రమాదమైన ప్లేసెస్ కి కూడా వెళ్ళగలదు. లైక్ భూకంపం వచ్చిన ప్లేసెస్, బార్డర్స్, డేంజరస్ కన్స్ట్రక్షన్ సైట్స్ అండ్ ఎక్స్ప్లోజివ్ డివైసెస్ ఉన్న ప్లేసెస్ లోకి వెళ్లి అక్కడ ఉన్న కండిషన్ ని మనకు పంపిస్తుంది. సో అట్లా హ్యూమన్స్ కి ఉండే రిస్క్ అనేది తగ్గించచ్చు. సో నెక్స్ట్ వన్, ద ఈ ప్లేన్ కంపెనీ. ఈ కంపెనీ చేసిన ఇన్నోవేషన్ ఒక సైఫై మూవీ లాగా ఉంటుంది. అదే E200X ఎయిర్ టాక్సీ. ఇది గాల్లో ఎగిరే టాక్సీ. దీన్ని ఐఐటి మద్రాస్ కి చెందిన ద ఈ ప్లేన్ అనే కంపెనీ తయారు చేసింది. ఇది eVTOL ఎయిర్ టాక్సీ. eVTOL అంటే ఎలక్ట్రానిక్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్. అంటే ఇది హెలికాప్టర్ లాగా ఉన్న చోట నుండే వర్టికల్ గా టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ చేయగలదు. అండ్ దీనికి ఫ్యూయల్ తో అవసరం లేకుండా ఎలక్ట్రిసిటీతో నడిచే ఎయిర్ టాక్సీ. అయితే ఇప్పుడు ఏఐ సమిట్ లో చూపించింది జస్ట్ ప్రోటోటైప్ మాత్రమే. బట్ 2027 వరకు ఫైనల్ ప్రోడక్ట్ రెడీ అవుతుందని ఈ కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఫైనల్ గా సర్వం AI. ఇది ChatGPT కి మన ఇండియన్ ఆల్టర్నేటివ్ అనుకోవచ్చు. వీళ్ళు మెయిన్ గా ఇండియన్ లాంగ్వేజెస్ ని దృష్టిలో పెట్టుకుని కొన్ని ఏఐ మోడల్స్ ని రిలీజ్ చేశారు. వాటిలో సర్వం విజన్ అనే ఏఐ మోడల్ అయితే డాక్యుమెంట్స్ ని చదవడంలో ఏకంగా ChatGPT 4o అండ్ Gemini 3 Pro ని కూడా బీట్ చేసింది. ఇంకా వీళ్ళు ఇండస్ AI అనే చాట్బాట్ ని కూడా అనౌన్స్ చేశారు. సేమ్ ChatGPT లాంటి ఏఐ చాట్బాట్. అండ్ ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే వీళ్ళు సర్వం ఎడ్జ్ అనే ఒక టూల్ ని ప్రెజెంట్ చేశారు. దీనితో ఇప్పటివరకు చెప్పిన ఏఐ మోడల్స్ అన్నింటినీ ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే ఫ్రీగా వాడుకోవచ్చు. ఎస్, సో ఇవన్నీ రియల్ గా ఇండియాలో బిల్డ్ చేసిన ఇన్నోవేషన్స్. నేను చెప్పిన జస్ట్ 3 మాత్రమే. బట్ అదే ఏఐ సమిట్ లో ఇట్లాంటివి ఇంకా 300+ ఉన్నాయి. సో వాటన్నింటిలో మీకు ఏది నచ్చిందో కామెంట్స్ లో చెప్పండి.